సండే వచ్చిందంటే అందరి మనసు నాన్ వెజ్ కల్లే చూసిద్ది కదండి. నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్లోకి మంచి రైస్ చేసుకోవాలి, లేకపోతే బిర్యానీ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు కదా. ఈరోజు నాన్ వెజ్లోకి సూపర్ కాంబినేషన్గా సెట్ అయ్యే ఒక ఫ్లేవర్ఫుల్ రైస్ గురించి అయితే చూపిస్తా అండి. చాలా సింపుల్ చేసుకోవటము. ఫస్ట్ ఒక 5 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంటే బాస్మతి రైస్ నానితే టేస్ట్ చాలా బాగుంటాయండి, అందుకని చెప్పి నానబెట్టుకున్నాము. మీరు ఏదో ఒక కప్ కొలతతో అయితే తీసుకోండి, కప్ కానీ గ్లాస్ కానీ. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని మన దగ్గర ఏ మసాలాలు అయితే ఉంటాయో ఆ మసాలాలన్నీ ఫ్రై చేసుకొని అయిపోయిన తర్వాత మనం రైస్కి తగ్గట్టు క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ అలాగే సరిపడినంత సాల్ట్, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నిమ్మరసం వేసుకోవటం వల్ల బాస్మతి రైస్ పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని వాటర్లో వేసేసుకొని వాటరు బాగా మసల కాగనివ్వాలి. కాగిన తర్వాత మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిదైతే వేసుకోవాలి. నేను 5 గ్లాసెస్ తీసుకున్నా కదా, కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ పట్టినాయి నాకు. బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇట్లాగా ఒక 2-3 టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా తిప్పేసామంటే మాత్రం బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాగా సింపుల్ వేలో రైస్ని కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఇన్ని మసాలాలు మీ దగ్గర లేవు అనుకుంటే చెక్క లవంగాలు ఈ 2 వేసుకొని అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నామంటే మనకి చికెన్లోకి మంచి కాంబినేషన్ రైస్ అయితే ఫ్లేవర్ఫుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఇట్లాగా నాన్ వెజ్తో మీరు తినకూడదు అనుకుంటే వెజ్ కర్రీస్తో అయినా తీసుకోవచ్చు, లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో సింపుల్గా అయిపోయే రెసిపీస్లో అయినా ఇలాంటివి చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది రైస్ అయితే మాత్రం ట్రై చేయండి. వీడియో నచ్చితే